బైబిల్ గ్రంథాలు తెరవండి. పరిశుద్ధ లేఖనాన్ని తెరిచి లూకా సువార్త, సుపరిచితమైన వాక్య భాగములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం. అందరూ తెరవాలి బైబిల్. 2వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదువుదాం. అయితే ఆ దూత చాలు, భయపడకూడి. నా వెనకాలందరూ చెప్పండి మాట. అయితే భయపడకూడి. రెండవసారి అయితే భయపడకూడి. మూడోసారి మీరు చెప్పండి. రైట్, త్వరగా ముగిస్తాను, భయపడకండి. తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, కరుణ గొప్ప దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా మంచి దేవుడు, మహోన్నతుడు, మా మధ్యలో ఉన్నవాడు. పాటలు, ప్రార్థనలు, ఆరాధనల ద్వారా మీకు మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ దీన సేవకుడైన నేను మీ వాక్యం విరిచి వడ్డించడానికి స్థలమందు నిలబడి ఉండగా మీ కరుణా కటాక్షము కలిగిన హస్తం మా మీద చాచి ఉంచండి. వాక్యం ద్వారా మీరు ప్రత్యేకించి మీరు మాతో మాట్లాడండి. యేసు క్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. అందరూ ఆమేనండి. క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నన్ను ప్రేమతో ఈ క్రిస్మస్ ఆరాధనకు ఆహ్వానించిన దైవజనులు, అభిషేక్తులు, అత్యంత ప్రియులు ఇంజేటి కృష్ణకుమారయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. వారి కుటుంబానికి నా శుభాలు. అలాగే ఈ స్థలానికి నన్ను పరిచయం చేసిన ఇండియా నుంచి, ఈ కువైట్ దేశం నన్ను తీసుకొచ్చిన ఐపీసీ సంఘాల వారికి, అలాగే శ్యామ్ గారికి, ఇక్కడికి నన్ను పంపించిన రత్నరాజు గారికి కూడా నా శుభాలు తెలియజేస్తూ, కూడా వచ్చిన మీ అందరికి యేసుక్రీస్తు శక్తిగల నామంలో నిండు హృదయపూర్వక వందనాలు. చెప్పరా? వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇది బాగా చెప్తారు. చక్కని సంగీతాన్ని అందిస్తున్న తమ్ముళ్ళకి, అలాగే గనులైన సేవకులు కూడా నాతో ఉన్నారు. వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఒక 3 ముఖ్యమైన సంగతులు మీకు నేను తెలియజేస్తాను. ఈ చదివిన వేద భాగంలో నుండి ఒక 45 నిమిషాలు మీకు వాక్య సందేశాన్ని నేను అందిస్తాను. వీలైతే 10 గంటలలోపు మీకు సమయాన్ని అప్పగిస్తాను. ఈ చదివిన వేద భాగంలో దూత చెబుతున్న మాట, మీరు భయపడకూడదు అని. విశేషం ఏంటంటే, వీళ్ళు ఎందుకు భయపడవలసి వచ్చింది అనంటే, ప్రభువు దూత వారి యొద్ద నిలిచినందున ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. నిలిచింది ప్రభువు దూత, వచ్చింది ప్రభువు మహిమ. ఆమేనండి. ప్రతి మాట వెనకాల ఆమేనండి. వ్యాసంత పోతుంది. వచ్చింది దేవదూత, నిలిచింది దేవదూత. అక్కడ ప్రకాశించింది ఎవరి వెలుగు? ప్రభువు యొక్క మహిమ ఆ స్థలమందు ప్రకాశించింది. ఇక్కడ ఆలోచించదగిన విషయం ఏంటంటే, మహిమ ప్రకాశిస్తే ఎందుకు భయపడాలి? ఇప్పుడు మనందరం ఏమడుగుతాం? ప్రభా, నీ మహిమతో నింపండి, నీ మహిమతో నింపండి అంటాం మనం. ఒకవేళ మహిమ వస్తే భయపడాలా, సంతోషించాలా? సంతోషించాలి. స్తోత్రం చెప్పండి. సంతోషించవలసిన వీళ్ళు ఏం చేశారు? భయపడుతున్నారు. ఎందుకు వచ్చింది భయం అనంటే, ఒక్కసారి మనం వెనక్కి తొంగి చూస్తే ఆది మానవుడు కనిపిస్తాడు మనకి. ఆయనకు దేవుని మహిమ ఉంది, ఆదాముకు దేవుని మహిమ ఉంది. దేవుని మహిమ వలన ఆదాము ఏదేను తోటలో కావలిగా తీసుకొచ్చాడు. అలాంటి ఆదాము దేవుని మహిమతో నింపబడిన వ్యక్తి. ఎప్పటి వరకు? పాపం అనే వృక్ష ఫలం తిననంత వరకు దేవుని మహిమతో ఉండినవాడు ఆదాము. ఇప్పుడు దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడన్నప్పుడు అంటాడు, నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి చెట్ల మధ్యలో నేను దాగుకున్నాను అంటాడు. నా వైపు చూడండి. అక్కడ ఆదాముకి ఎందుకు వచ్చింది భయము అంటే, దేవుని మహిమ పోగొట్టుకున్నాడు. దేవుని మహిమలో ఉన్నవాడికి భయం ఉండదు. మీకు ఈ సంగతి నేను చెప్తాను. మొట్టమొదటి మానవుడు మహిమను పోగొట్టుకుని భయపడ్డాడు. ఇక్కడ యేసయ్య వచ్చిన తర్వాత మహిమను పొందుకుని భయపడుతున్నారంట వీళ్ళు.
ఇదే ఇక్కడ గొడవ. మహిమ పొందితే ఎందుకు భయపడాలి? అప్పటి వరకు వాళ్ళున్న పరిస్థితి వేరు. నేను అంటాను, ఎక్కడో చీకటి వేళ మారుమూల ఉండి కొండ ప్రదేశాలలో తమ మందను కాసుకుంటున్నటువంటి గొర్రెల కాపరులు ఇప్పుడు ఎవరిలో ఉన్నారంటే మహిమలో ఉన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటాను, ఈ చీకటి బ్రతుకులో ఈ లోకంలో ఉన్న మన చుట్టూ ఇప్పుడు ఏముందంటే తెలుసా? ఆయన మహిమ ప్రకాశించింది మన చుట్టూ. ఆమేనండి. మీరు ఖచ్చితంగా నమ్మి వెళ్ళండి. ఈ రోజు ఏ భయంతో అయితే ఇక్కడ అడుగు పెట్టావో, కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడ వచ్చిన ఈ సేవకుడు ద్వారా ఈ మాట నీకు ఇస్తున్నాడు. భయపడకుండా అభయము ద్వారా ధైర్యమును నింపునుగాక. పట్టొచ్చి దగ్గరగా చెప్పట్లు. ఆ దేవుడు నిన్ను ధైర్యపరచునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎంటర్ అవ్వకముందు, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు ఆయన పంపించిన మొట్టమొదటి మాట ధైర్యం. మీరు చూసుకోండి, యేసయ్య వచ్చేలోపు మరియ దగ్గరికి దేవునితో వచ్చాడు. మరియతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? మరియ నీవు భయపడకు. స్తోత్రం చెప్పండి సార్. తర్వాత యేసేపు దగ్గరికి వెళ్ళాడు. యేసేపుతో చెబుతున్న మాట ఏంటి? యేసేపు నువ్వు భయపడకు. జకర్యా దగ్గరికి వెళ్ళాడు. జకర్యా నువ్వు భయపడకు. ప్రారంభమే దేవుడు దేని పంపించాడు తెలుసా? ధైర్యాన్ని పంపించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకు ధైర్యాన్ని పంపించాడంటే, అప్పటికి 400 సంవత్సరాలు మనిషికి దేవునికి సంబంధం లేదు. కట్ అయిపోయింది కనెక్షన్, సిగ్నల్ కట్ అయిపోయింది. 400 సంవత్సరాలండి. మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో తెల్ల పేజీ ఉంటుంది. ఆ తెల్ల పేజీ ఎందుకు పెట్టాడంటే, పుట్టినరోజు ఫంక్షన్ ఎప్పుడు రాసుకోవడానికి కాదు. ఆ తెల్ల పేజీ విలువ ఒక ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. 400 సంవత్సరాలట. 400 సంవత్సరాలు మనిషి మానవుడికి దూరం అయిపోయి, మనిషికి మానవుడికి సంబంధం లేకపోతే అప్పుడు పంపించాడట ఒక వార్త. మీరు భయపడకండి, ఎంతకాలం నీకు నాకు మధ్య గోడ ఉంది, ఆ గోడ కొట్టివేయడానికి పరలోకము నుంచి ఒక వ్యక్తిని పంపిస్తున్నాను కాబట్టి దూత వారందరితో చెప్పు, భయపడనక్కర్లేనటువంటి దేవుడు మీ దగ్గరకు వస్తున్నాడు. మరల బిక్కరకి కొట్టని చెప్పండి. హల్లెలూయా. అయితే నేను అంటాను, యేసయ్య వచ్చాడు, ఇంకెందుకు భయం అనండి అందరి మాట. యేసయ్య వచ్చాడు, ఇంకెందుకు భయపడాలి? గట్టిగా రండి మాట. ఇంకెందుకు భయపడాలి? పక్కన షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, ఎందుకు భయపడాలని. అది అలా ఉన్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చి మనం మాట్లాడండి, ఎందుకు భయపడాలనండి. ఎందుకు భయపడాలి? ఈరోజు అదే అంశాన్ని నేను 3 విషయాలు చెప్తాను మీకు. నేను మరియా నువ్వు భయపడకు, యేసేపు నువ్వు భయపడకు, జకర్యా నువ్వు భయపడకు, గొర్రెల కాపర్లారా మీరు భయపడకండి అన్న దేవుడు అదే ప్రకాశాన్ని మన మధ్యలోకి తీసుకొచ్చాడు. ఆమేనండి. ఆ ప్రకాశంలో ఉన్న మనం కూడా ఎందుకు భయపడకూడదు అంటే, యేసుక్రీస్తు పుట్టుక గురించి ప్రవచనాలు ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఆ ప్రవచనాలు చెప్పిన గ్రంథం చిన్న బైబిల్ ఒకటి ఉంది. బైబిల్ గ్రంథంలో ఇంకో బైబిల్ ఉంది, అది యెషయా గ్రంథం. యెషయా గ్రంథం ఎందుకు చిన్న బైబిల్ అంటే 66 పుస్తకాలు ఉంటాయి. దాంట్లో 66 అధ్యాయాలు ఉంటాయి. దీంట్లో 66 పుస్తకాలు మనవి. యెషయా గ్రంథంలోనే 66. బైబిల్ గ్రంథం పుట్టుకను, సృష్టిని, సమస్తాన్ని, మరణాన్ని, తిరిగి రావడాన్ని, రాకడను తెలియజేసింది బైబిల్ గ్రంథం అంతా. అలాగే యెషయా గ్రంథం కూడా సృష్టిలో బైబిల్ అంతా ఏం చెప్పిందో మొత్తం అంతా